రుచికి సరిపడా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవన్నీ వేసాక అన్నీ కలిపేద్దాము. ఇలా కలిపేసుకున్న దీంట్లోనే జీడిపప్పు వేసుకున్నాను. జీడిపప్పు, కరివేపాకు, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకున్నాం. వేసుకున్నాక పొడి పొడిగా ఉంది కదండి, ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఈ మసాలా అంతా రొయ్యలకి పట్టేలా కలిపేసుకున్నాం. ఎక్కువ వేయొద్దు, కొంచెం. ఇందులోనే ఒక నిమ్మకాయ కూడా వేసి కలుపుతాను. దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా అన్నీ కలిపేస్తున్నాయి, ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందాం. 10 నిమిషాలు అయింది కదా, చూద్దామండి. ఇప్పుడు చూసారా, అంతా నానిపోయింది కదా, మసాలా అంతా పట్టేసింది కదా. ఆయిల్ వేడి చేసుకుందామండి. చూద్దామండి ఆయిల్ వేడైందో లేదో. వేడైపోయింది. ఒకసారి ఇది మళ్ళీ ఇంకొకసారి కలిపేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఒక్కొక్కటి వేద్దాం విడివిడిగా. మంట తగ్గించుకొని వేద్దామండి. మంట పెద్దగా పెడితే లోపల వేగదన్నమాట. కొద్దిగా చిన్న మంట పెట్టి వేయిస్తే బాగుంటుంది, లోపల కూడా ఉడికిపోద్ది. చూసారా ఇలా కలర్ చేంజ్ అయిపోయిందో. మంట చిన్నగానే పెట్టి వేయించుకోండి. పెద్దగా పెడితే ఏంటంటే త్వరగా వేగిపోద్ది కానీ లోపల ఉడకదన్నమాట. చిన్న మంట మీద పెట్టేసి తీసుకున్నాం ప్లేట్లో తీసుకున్నాం. మిగతాయి కూడా అలానే వేసేసుకున్నాం.
చూసారు కదండి ఎలా వేగిపోయాయి మొత్తం, ఎంతో క్రిస్పీగా. తీసేస్తున్నాం, స్టవ్ కట్టేసి బౌల్లో తీసేసుకున్నాం, సర్వ్ చేసుకున్నాం. చూసారు కదండి ఎంతో టేస్టీ ప్రాన్స్ 65, రొయ్యలు 65 రెడీ అయిపోయిందండి. ఎంతో క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, ఒక 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇది కాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.